పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో వంట గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్న క్రమంలో దేశంలో వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ధరలను పెంచేసింది. ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదన్న భయంతో జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. గతంలో గ్యాస్ కోసం ఎప్పుడూ ఇలా అవస్థలు పడలేదని జనం చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఎప్పుడూ లేని విధంగా గ్యాస్ ఏజెన్సీల వద్ద హడావుడి వాతావరణం కనిపిస్తుంది. యుద్ధం కారణంగా ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని ఒక వార్తలు రావడంతో పూర్తిగా అందరూ ఇక్కడికి వచ్చి సెల్ఫ్గా కూడా గ్యాస్ తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా కూడా చూసుకుంటే బుక్ చేసిన 2-3 రోజులకి డెలివరీ చేస్తున్నామని గ్యాస్ ఏజెన్సీలు చెప్తూ ఉన్నారు. కానీ చాలా వరకు కొరత ఉంది అని తెలియడంతో కూడా చాలా వరకు అందరూ ఇక్కడికే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖాళీ సిలిండర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి బుక్ చేసిన వాళ్ళంతా కూడా ఒకవేళ స్టాక్ లేకపోతే తర్వాత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో వారు ముందుగా తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద కూడా ఎప్పుడూ లేని విధంగా అందరూ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి, అంటే దాదాపుగా చూసుకుంటే అందరూ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం చాలా వరకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తర్వాత ఉండదేమో అన్న ప్రశ్నతో చాలా వరకు ఇక్కడికే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను పిల్లడానికి వెళ్ళమ్మా. ఎందుకు అంటే డైరెక్ట్ ఎందుకు ఇక్కడికే వచ్చిన? మామూలుగా ఇంటి వద్దకు వస్తుంది కదా గ్యాస్. బుక్ అయితే లేదమ్మా, బుక్ అయితే అందుకనే వచ్చి కూడుకొచ్చిన గ్యాస్ లేదు, అయిపోయింది. అందుకో పరిచయం వాళ్ళు వచ్చిన తల్లి. ఇంటికి రావట్లేదా గ్యాస్? ఎప్పుడైనా వస్తాయి మాకు. ఇప్పుడు 2-3 సార్లు బుక్ చేస్తా వస్తాయి గ్యాస్ అండి. మాకు గ్యాస్ అయిపోయింది, అందుకనే. ఖాళీ సిలిండర్ తీసుకొని వచ్చారా? ఖాళీ సిలిండర్ తీసుకొని ఇది ఇస్తే ఎక్కువ ఇస్తారు ఇక పైసలు కట్టి. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికే వచ్చి డైరెక్ట్ తీసుకుంటారు, ఇంటికాడికి వచ్చేది? ఇంటికాడికి వచ్చేది. ఎప్పుడన్నా నాడు ఎమర్జెన్సీ అయిపోయింది అనుకో, తీసుకొస్తే 10 గంటలు తీసుకొని పోయాడు. అంతేనమ్మా. చెప్పండి అండి, లోపల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? గ్యాస్ కొరత అంటున్నారు, ఏం చెప్తున్నారు? అంటే బుక్ అవ్వట్లేదు మేడం, ఆల్రెడీ బుక్ చేస్తున్నాం మేము. కొత్త మా యాప్తో చేయమంటున్నారు. ఇదివరకు పాతది అయితే వేరే మెంబర్తో చేస్తే వచ్చేది. ఇప్పుడు కొత్త యాప్ ఎక్కించి అందులో గవర్నమెంట్ పెట్టింది యాప్ ద్వారా చేయమంటున్నారు. అది చేసినా అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు. అంటే ఏంటంటే ఉందని చెప్తున్నారా? డెలివరీ ఎన్ని రోజులకు వస్తుంది? అంటే మనం బుక్ చేయమంటున్నారు మేడం. ఇదివరకు డైరెక్ట్గా వచ్చి తీసుకునే వాళ్ళం, లేదంటే బుక్ చేసి తీసుకునే వాళ్ళం. ఇక్కడ బుక్ చేసేవాళ్ళు, ఇప్పుడు బుక్ చేయట్లేదంట మేడం. గవర్నమెంట్ రూల్ పెట్టింది, మీరు అక్కడ మొబైల్లో బుక్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని అన్నట్టు. కొంతమందికి మాకు తెలియట్లేదు మేడం, డౌన్లోడ్ చేసి మళ్ళీ బుక్ ఎలా చేయాలనేది కొత్త యాప్లో. అందుకు ఇబ్బందిగా ఉంది మేడం కొద్దిగా. ఇప్పుడు ఏం చెప్పారండి ఫైనల్గా? అంటే ఇప్పుడు డౌన్ అవ్వట్లేదు, అక్కడ నెట్ లేదు. మళ్ళీ రేపు ఒకసారి ట్రై చేయమంటున్నారు సార్. ఇప్పుడు గ్యాస్ అంటే లేకపోతే సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం? ఇబ్బంది ఉంది కదా మేడం, స్కూల్కి వెళ్తారు పిల్లలు, చాలా ఇబ్బంది పడతాం మేడం. ఏ విధంగా ప్రతిదానికి మనకు గ్యాస్ ఉండాల్సిందే మేడం. వంట చేయడానికైనా సరే, పిల్లలు రెడీ చేయాలంటే వాటర్ వీటి చేయాలన్నా సరే గ్యాస్తో ఉపయోగం ఉంటుంది మేడం. అందువల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం మనకి. ఈ పరిస్థితి ఇదివరకు లేదు మేడం, ఇప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మన భారతదేశం కూడా ఇబ్బంది అవుతుంది మేడం గ్యాస్ పూర్తిగా. అంటే ఇంతకుముందు ఉన్న రూల్స్ ఇప్పుడు లేవు, ప్రస్తుతం కొత్త రూల్స్ రావడం కారణంగా అది మొబైల్ నుంచే చేయాలి. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆర్డర్స్ తీసుకోవడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా గ్యాస్ ఏజెన్సీలు ఒకటే చెప్తూ ఉన్నారు. అయితే కొరత వస్తుంది అనేది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉండడం కారణంగా పూర్తిగా ఒక టిప్ని అయితే ఫాలో అవ్వాలి. పూర్తిగా రెగ్యులేటర్, అంటే వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయడం ద్వారా అది కొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా షార్టేజ్ అనేది చెప్పడంతో కూడా చాలా వరకు అందరూ గ్యాస్ ఏజెన్సీల వరకు వస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అవ్వడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.